హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా బాగుంటుందండి. మనం మ్యారేజెస్కి కార్డ్స్ పెట్టి పిలుస్తూ ఉంటారు కదండి, అవి డేట్ అయిపోయినాక మనం ఎక్కడో పెట్టేసి వదిలేస్తూ ఉంటాము. అలా వదిలేయకుండా వాటితో నాకు మంచి వాలంటైన్స్ డే గిఫ్ట్ అనేది రెడీ చేసి చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో వచ్చేసి మనం ఇవి లోపల వచ్చే కార్డ్స్ అనమాట. పైన పేపర్ తీసి చూపిస్తున్నాను, లోపల ఉన్న పేపర్ కూడా తీసేసేయండి. ఇక్కడ వచ్చేసి నేను వీడియోలో చూపించినట్టుగా మెజర్మెంట్స్ ఒక హైట్ వచ్చేసి 17, ఇక్కడ వచ్చేసి 12 ఇంచెస్, 1 ఇంచెస్, మళ్ళీ 12 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకుంటున్నాను. మీకు సైడ్కు ఫోటో ఇస్తాను చూడండి. మెజర్మెంట్స్ అదే విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసినట్లయితే నేను అదే డ్రా చేస్తున్నాను. ఇది మ్యారేజ్ కార్డ్ అని మీకు వద్దనుకుంటే థిక్నెస్ ఉన్న పేపర్ ఏదైనా కూడా తీసుకోవచ్చు అనమాట. కలర్ పేపర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం థిక్నెస్ ఉంటే బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి వ్యాలంటైన్స్ డేకి రెడీ చేస్తున్నాను కాబట్టి వ్యాలంటైన్స్ డే అని నేను లోపల రాస్తున్నాను. మీరు వ్యాలంటైన్స్ డేకి కాకుండా కూడా బర్త్డేస్కి, యానివర్సరీకి, మ్యారేజ్ డేస్కి ఎప్పుడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూసినట్టయితే మెజర్మెంట్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మధ్యలో బాక్స్ వచ్చింది కదండి, ఆ బాక్స్ని కట్ చేసేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో. డిఐవేస్ కానీ, హౌస్ డెకరేటింగ్ వీడియోస్ కానీ చాలా ఉన్నాయి. ఈ వేస్ట్గా పడేసే వాటిని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడనట్టయితే వెళ్ళి చూడండి. ఇది 0 కాస్ట్తోనే రెడీ అయిపోతుంది అనమాట ఈ వ్యాలెన్స్ డే గిఫ్ట్ అనేది. చూసినట్లయితే నేను ఇక్కడ ఈ బాక్స్ లాగా మనం మార్క్ చేసుకున్నది కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి ఎక్స్ట్రా ఉన్నది కదండి, అది కూడా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేసిన దాన్ని వీడియోలో చూపించినట్టుగా ఈ 1 ఇంచ్ కింది సైడ్ కూడా 1 ఇంచ్ కూడా మార్క్ చేసుకొని ఆ 1 ఇంచ్ని కట్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించినట్టుగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి. కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే ఈ వీడియోలో చూపించినట్టు కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నట్టయితే మీకు కరెక్ట్గా కార్డ్ అనేది కరెక్ట్ వస్తుందన్నమాట. ఈ కార్డ్స్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఇప్పుడు. ఇవి వచ్చేసి ఫైర్ కార్డ్స్ అనమాట. ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇది సేమ్ మనం మనీ కవర్స్ పెడతాం కదండి, మ్యారేజెస్కి, బర్త్డేస్కి మనీ పెట్టి కవర్స్ ఇస్తుంటాము, కొంచెం ఆ టైప్లో వస్తుందన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ పైన కూడా మనకు ఫోల్డింగ్ వచ్చేటట్టుగా కట్ చేసేసుకోవాలి ఇవన్నీ. ఇది మొత్తం ఈ కట్ చేసుకున్న తర్వాత ఈ స్కేల్ పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. మనం 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, అది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇవి కూడా మనం ఈ కార్డ్ అనేది థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ ఫస్టే ఇట్లా ప్రెస్ చేసుకున్నట్టయితే ఈజీగా మనం ఫోల్డింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది రెడీ అయిపోయిన తర్వాత ఈ పక్కన పెట్టేసి ఒక టిష్యూ పేపర్ తీసుకుంటున్నాను. ఇలా ఓపెన్ చేసేసి మనం ఈ బాక్స్ కట్ చేసుకున్నాం కదండి, మధ్యలో పేపరు అది దానిపైన పెట్టేసి చుట్టూ ఒక 1 ఇంచ్ ఎక్కువగా ఉండేటట్టుగా కట్ చేసేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ ఎక్కువగా ఉన్నట్టుగా కట్ చేసుకున్న తర్వాత ఆ టిష్యూ పేపర్ని వీడియోలో చూపించినట్టుగా మనం మధ్యలో బాక్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ బాక్స్ మధ్యలో ఈ టిష్యూ పేపర్ని పెట్టేసుకోండి. గంబెట్టి ఇలా స్టిక్ చేసేసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వెడ్డింగ్ కార్డ్ ఉంటుంది కదండి, అది తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంకొక వెడ్డింగ్ కార్డ్ తీసుకొని దాన్ని కింద సైడ్ ప్లెయిన్గా ఉంటుంది కదండి, ఆ కార్డు సైజు మార్క్ చేసుకుంటున్నాను. అలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను స్కెచెస్తోనే ఇట్లా డ్రా చేస్తున్నాను చూడండి. ఇలా డ్రా చేస్తున్నాను. ఈ పేపర్ మీద మీకు కావాల్సిన మ్యాటర్ రాసుకోవాలన్నమాట. మ్యారేజ్ డే అయితే మ్యారేజ్ డే, వ్యాలంటైన్స్ డే అయితే వ్యాలంటైన్స్ డే, బర్త్డే అయితే బర్త్డే, మీకు ఏ విధమైన మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అలా మ్యాటర్ అనేది దీనిపైన రాసుకోవాలి. నేను ఇక్కడ వ్యాలంటైన్స్ డేకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వ్యాలంటైన్స్ డే అని రాస్తున్నాను. ఇక్కడ మీకు నచ్చిన సింబల్స్ వేసుకోవచ్చు. బర్త్డే అయితే కేక్ సింబల్, మ్యారేజ్ డేకి ఇలా లవ్ సింబల్, మీకు నచ్చిన సింబల్, డిజైన్స్ ఏమన్నా ఉంటే కూడా మీరు డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను వచ్చి చిన్న హార్ట్స్ అనేటివి డ్రా చేస్తున్నాను. వీడియోలో చూపించినట్టుగా నేనైతే ఇక్కడ ఫుల్గా హార్ట్ సింబల్తోనే డ్రా చేసేస్తున్నాను అనమాట. మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోండి ఈ కార్డును అనేది.
ఇక్కడ చూపించినట్టయితే ఈ కార్డ్ని ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలి. గమ్ పెట్టేసి వీడియోలో చూపించినట్టుగా మనం సేమ్ మార్క్ చేసుకున్నాం కదండి, ఆ కార్డుకి ఈ వీడియోలో చూపినట్టుగా స్టిక్ చేసేసుకోండి. దాన్ని క్లోజ్ చేసేసి ఇక్కడ సైడ్ వన్ సైడ్ ఇందాక మనం ప్రెస్ చేసాం కదండి, 1 ఇంచెస్కి స్కేల్ పెట్టి ఆ 1 ఇంచెస్కి గమ్ పెట్టేసి ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉంటే ఏమైనా కార్డ్స్ పేపర్స్ అవి కట్ చేసేసుకొని గమ్ పెట్టి ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసేసుకోండి. గమ్ పెట్టి స్టిక్ చేసేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. ఈ ఫ్రంట్ సైడ్ కూడా నేను ప్లెయిన్గా ఉందని ఈ విధంగా హార్ట్ సింబల్స్ అనేది వేసేసాను. మీకు నచ్చినట్టుగా డ్రా చేసేసుకోండి. బర్త్డే అయితే కేక్ సింబల్స్ ఏమైనా మీకు ఏమైనా స్టిక్కర్స్ ఏమైనా ఉంటే కూడా స్టిక్కర్స్ కానీ స్టిక్ చేసుకోవచ్చు అనమాట. నేను సింపుల్గా చూపిస్తున్నాను ఇక్కడ. ఇంకొక మనం మధ్యలో కట్ చేసుకున్నాం కదా, ఆ కార్డు పైన నేను ఇక్కడ హార్ట్ సింబల్ వేస్తున్నాను, డ్రా చేస్తున్నాను అనమాట. లేదంటే మీ దగ్గర రెడ్ కలర్ పేపర్ ఉంటే ఆ కలర్ పేపర్ని హార్ట్ సింబల్ లాగా కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని దానికి గమ్ పెట్టి ఈ 2 స్టిక్ చేసేసుకోవాలి ఆ రెండింటి జాయింట్ ప్లేస్లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అగ్గిపెట్టె తీసుకొని ఈ అగ్గిపెట్టెకి 2 సైడ్స్ ఉన్న వాటిని ఒక సైడ్ దాన్ని కట్ చేసేసుకొని ఇలా గమ్ పెట్టి స్టిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక అగ్గిపుల్లని తీసుకొని ఇలా ఏదైనా టేప్ పెట్టి స్టిక్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను యూజ్ మీ అని రాస్తున్నాను అనమాట. చాలా సింపుల్ ఇది రెడీ చేయడము. ఇంట్లోనే ఈజీగా ఒక 10 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. అప్పటిదప్పుడు కూడా ఇది ఎలా యూజ్ చేయాలంటే ఆ గిప్పులను తీసేసుకొని మనం స్టిక్ చేసుకున్న దానిపైన ఇట్లా డ్రాగ్ చేసేసి మనం టిష్యూ పేపర్ పైన మధ్యలో ఇలా మంటని చూపించామంటే ఇలా మొత్తము ఓపెన్ అయిపోతుంది అనమాట. మన మధ్యలో రాసినది మ్యాటర్ మొత్తం కనిపించేస్తుంది. ఇక్కడ ఓన్లీ టిష్యూ పేపర్ మాత్రమే కాలిపోతుందండి. ఆ పేపర్ మిగతా మనం రెడీ చేసిన థిక్నెస్ పేపర్ ఏం కాలదు. ఇలా వాళ్ళకు మంచిగా గిఫ్ట్ లాగా మనం ఇవ్వచ్చు. ఇలా చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట. ఇలా సింపుల్గా బర్త్డేస్కి, మ్యారేజ్ డేకి, యానివర్సరీకి ఈ విధంగా గిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట. ఈ ఐడియా ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.